హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 11 ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు #ఆర్యా. సో కొద్దిగా మన తెలుగు వాళ్ళకు కూడా ఈ స్టోరీ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. థ్యాంక్ యూ. అండ్ బిలేటెడ్ విమెన్స్ డే మీ అందరు, ఇంటర్నేషనల్ విమెన్స్ డే. యాక్చువల్గా నాకు తెలిసి అయితే ప్రతిరోజు విమెన్స్ డేనే, ప్రతిరోజు మదర్స్ డేనే. బికాజ్ హోమ్ మేకర్ లేనిది అసలు ఇల్లే గడవదు. అప్పుడు మనమంటూ లేకపోతే ఇల్లే లేనప్పుడు డైలీ ఈజ్ విమెన్స్ డే కదా, డైలీ ఈజ్ మదర్స్ డే కదా, ఎందుకు మళ్ళీ స్పెషల్గా విమెన్స్ డే, హ్యాపీ విమెన్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని సెలబ్రేట్ చేసుకోవటం, హ్యాపీ సిస్టర్స్ డే. సరే, సిస్టర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు అంటే ఓకే, బికాస్ మనం సిస్టర్స్తో అంత మనకున్న హరీబరీ లైఫ్స్లో బ్రదర్స్ డే, సిస్టర్స్ డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అంటే ఓకే, బికాస్ వాళ్ళతో ఎప్పుడో ఒకసారి కానీ మాట్లాడలేము ఒక లైఫ్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత. సో బట్ విమెన్స్ డే అనేది ప్రతి ఒక్క విమెన్కి రోజు విమెన్స్ డేనే. ఓకే, నేను అందుకే యాక్చువల్గా విష్ చేయలేదు. బట్ స్టిల్ అందరూ కొంతమంది తమిళ్ ఎపిసోడ్స్లో అందరూ హ్యాపీ విమెన్స్ డే, హ్యాపీ విమెన్స్ డే అని చెప్పున్నారు. అందుకని సరే మీకు కూడా ఒకసారి చెప్పేద్దాం అనిపించింది నాకు. సో బిలేటెడ్ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. ఓకే, సరే. నాకు తెలిసి విమెన్స్ డేని జస్ట్ ఒక ఐకాన్ విమెన్ గురించి తెలుసుకొని వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ ఇన్స్పిరేషన్తో మనలో కొన్ని మార్పులు తెచ్చుకొని మన సక్సెస్కి వాటిని యూస్ చేసుకోవాలి అనేదే నాకు తెలిసిన విమెన్స్ డే. ఓకే, ఎనీవేస్ మనం వేస్ట్గా మాట్లాడుకుంటున్నాం దాని గురించి. ఓకే ఓకే సో ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము రియా వాళ్ళ అమ్మకి ఇండైరెక్ట్గా తను ఆరోహిని లవ్ చేస్తున్నట్టుగా ఇండైరెక్ట్గా ఒక మాట వాళ్ళ అమ్మతోటి చెప్పింది ఫోన్ చేసి. సో ఇది మెయిన్ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసింది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇంకా వీళ్ళందరూ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. బయట ఎండ కొద్దిగా, అసలు డార్జిలింగ్లో ఎండ అంటూ రాదు, వచ్చిన కొద్దిసేపు ఉంటుందంతే. సో ఆ వచ్చిన కొద్దిసేపు మాత్రమే ఈశ్వరిని బయటికి తీసుకెళ్ళేటట్టు, ఇక చల్లదనం స్టార్ట్ అవ్వగానే తీసుకొచ్చి వాళ్ళ అమ్మని రూమ్లో వదిలిపెట్టేటట్టు కదా వీళ్ళు ప్లాన్ చేసుకుంది. ఇంకా అలా వీళ్ళు డైనింగ్ హాల్కి వెళ్తారు. అందరూ చక్కగా ఒక మంచి టేబుల్ సెలెక్ట్ చేసుకొని జనరల్గా 5 స్టార్స్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఎంత మన తెలుగు వాళ్ళల్లో ఇప్పుడు జస్ట్ ఈ స్టోరీ వినే వాళ్ళల్లో 5 స్టార్ హోటల్కి ఎంతమంది వెళ్ళారు, ట్రీట్మెంట్ ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలీదు. బట్ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. ప్రతి ఫుడ్ ఉంటుంది, కాంటినెంటల్ ఉంటుంది, చైనీస్ ఉంటుంది, కొరియన్ ఉంటుంది, అన్నీ. బికాస్ 5 స్టార్ హోటల్ అంటే ఎక్కువగా ఇంటర్నేషనల్ పీపుల్ వస్తారు కాబట్టి సౌత్ ఇండియన్ ఉంటుంది, నార్త్ ఇండియన్ ఉంటుంది, ఓకే, ఆల్ కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ కామన్గా చాలామంది తినే ఫుడ్స్ కూడా బ్రేక్ఫాస్ట్ కిందకి పెడతారనమాట. పిల్లలు తినేవి, చాక్లెట్స్, కేక్స్, డెజర్ట్స్ అన్నీ. అసలు మనం ఒక్కొక్క స్పూన్ పెట్టుకున్నా కూడా దానిలో పావంతు ఫుడ్ కూడా తినలేం, అంటే పావంతు వెరైటీస్ కూడా మనం టేస్ట్ చేయలేం. అన్ని వెరైటీస్ ఉంటాయి జనరల్గా 5 స్టార్ హోటల్స్లో. ఓకే, బ్రేక్ఫాస్ట్కే కొంతమంది ఏం చేస్తారంటే, ఎస్పెషలీ మన ఇండియన్స్ ఫుల్గా కుమ్మేస్తారనమాట. ఇది అవుట్ ఆఫ్ ద బాక్సే, బట్ స్టిల్ జస్ట్ ఒక ఫన్ కోసం చెప్తున్నాను. కుమ్మేస్తారు. ఇంకా మధ్యాహ్నం బాగా తినండి, మధ్యాహ్నం లంచ్ కూడా లేదు, మళ్ళీ సాయంత్రమే తినాలి అన్నట్టుగా తింటారనమాట. ఓకే, ఎనీవేస్ సారీ, స్టోరీకి బయటికి వెళ్ళిపోయాను. ఓకే, సో వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ ఒక ప్లేట్లో, బౌల్స్లో అన్నిట్లో పెట్టుకొని ఆ టేబుల్ మీదకి వచ్చి గుండ్రంగా అన్ని రౌండ్ టేబుల్స్ ఉంటాయి. సో రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చుంటారు అనమాట. ఎలా కూర్చుంటారు అంటే, ఆరోహికి ఒకవైపు వాళ్ళ అమ్మ, ఒకవైపు చెల్లెలు. ఆరోహి చెల్లెల పక్కన రియా పక్కన వాళ్ళ తమ్ముడు, ఆరోహి వాళ్ళ తమ్ముడు ఆర్
తమ్ముడు పక్కన వాళ్ళ అమ్మ అట్లా రౌండ్ కూర్చుంటారనమాట. ఆరోహి ఏమో చాలా బిజీగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. అమ్మ ఇది టేస్ట్ చేయి, అది టేస్ట్ చేయి, ఇది నీకు మంచిది కాదు, ఇది మంచిది, యూనో, బికాస్ రియా వాళ్ళ అమ్మ ఏమేమి తినాలి అనేది ఆల్రెడీ ఆరోహికి చెప్పేసింది. సో అవి మాత్రమే తీసుకొచ్చి, ఇదిగో ఇవి తిను, ఇది నీకు ఆప్షను, ఇది యాక్చువల్గా తినకూడదు, బట్ ఇలా బయటకు వచ్చినప్పుడు నువ్వు తినాలనిపిస్తుంది కాబట్టి ఇది ఒకటి, ఇలా చిన్న చిన్న వాళ్ళు ఏయో మాట్లాడుకుంటూ ఉంటారనమాట. రియా ఆరోహినే చాలా రొమాంటిక్గా చూస్తూ, అంటే రియాకి తన ఆరోహి జీవిత కథ విన్న తర్వాత రియాకి ఆరోహి మీద ఒక స్పెషల్ రెస్పెక్టు, ఒక దాన్ని అభిమానం ఇవన్నీ పెరిగిపోయాయి కాబట్టి తన్ని ఆల్రెడీ లవ్ చేస్తుంది. ఇవన్నీ తెలిసాక ఇంకెక్కువ లవ్ చేస్తుంది అనమాట. సో చాలా రొమాంటిక్గా ఆరోహి వైపు చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా అయితే ఇదంతా మన ఆరోహి చెల్లికి డార్జిలింగ్ వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఒక పని, ఏంటది, అటు ఆరోహిని ఇటు రియాని గమనించటమే. అసలు ఏంటి వీళ్ళ మనసులో, అక్క మనసులో ఏముందో తెలిసిపోయింది, రియాకు కూడా అదే ఫీలింగ్ ఉందా లేదా అనేది గమనిస్తూ ఉంటుందన్నమాట. ఇలా గమనిస్తున్న సమయంలో రియా ఆరోహి వైపుగా చూస్తూ ఉండడం చూసి తనకి చాలా దగ్గరగా వెళ్ళి రియాకి, రియా మా అక్క చాలా అందంగా ఉంటుంది కదా అని అంటదనమాట. అనగానే రియా యాక్చువల్గా వేరే లోకంలో ఉంది కదా ఆరోహిని చూసుకుంటూ, సో అవును భలే అందంగా ఉంటుంది మీ అక్క అని అంటది. అన్న తర్వాత తను మళ్ళీ వెనక్కి వచ్చి, అవును నేనేదో చెప్పాను కదా, ఏయ్ నువ్వేదో అడిగావు కదా నన్ను అని అడుగుతుంది అనమాట వాళ్ళ చెల్లిని. అంటే నేనా ఏమీ అడగలేదే, మీకేమన్నా నేను అడిగినట్టు అనిపించిందా అని అంటదనమాట కావాలని. అంటే ఓ ఏమీ అనలేదా, నువ్వేమీ అనకపోతే నాకు ఏమీ వినపడలేదు అని తను కూడా కవర్ చేస్తుంది అనమాట. చేసిన తర్వాత ఆరోహి వాళ్ళ చెల్లెలు రియాతో మాట్లాడుతుంటుంది అనమాట నార్మల్గా, లైక్ అవును నేను మిమ్మల్ని ఒక్కటి అడగొచ్చా అని అడుగుతుంది. అడగంగానే రియా అడగండి దాంతే ఉంది, ధారాళంగా అడగండి అని అంటదనమాట. సరే అని చెప్పి, యాక్చువల్గా మీరు న్యూట్రిషన్ డాక్టర్గానే ఎందుకు సెటిల్ అయ్యారు? జనరల్గా డాక్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఏ కార్డియాలజిస్టో, ఏ గైనకాలజిస్టో, ఏ ఎండోక్రైనాలజిస్టో ఇట్లా పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటారు కదా, మీరెందుకు న్యూట్రిషన్గానే ఇది సెలెక్ట్ చేసుకున్నారు? తెలుసుకో, మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అని అంటదనమాట వాళ్ళ చెల్లెలు. అని అంటే రియా ఏం పెద్దగా రీజన్ ఏమీ లేదు, నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వటం అంటే చాలా ఇష్టం, కానీ మా కుటుంబం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అన్నయ్య నానమ్మ అందరూ మా నాన్న శాలరీ మీదనే ఆధారపడి ఉన్నాము. మా నాన్న నన్ను ఎంబీబీఎస్ చదివించి ఒక పీజీ చేయించి మళ్ళీ తర్వాత దానిలో స్పెషలైజేషన్ చేయించే అంత ఆస్తులు కానీ శాలరీ కానీ ఓపిక కానీ అంత ఫినాన్షియల్గా మేము టైట్ కాదు. కాబట్టి మాకున్న దాంట్లో నేను న్యూట్రిషన్ డాక్టర్గా అయినా పర్లేదు, న్యూట్రిషన్ చేద్దామనుకొని, అండ్ న్యూట్రిషన్కే ఎక్కువ బాధ్యత వీళ్ళందరికంటే కూడా అని అంటారనమాట. అనగానే ఆరోహి వాళ్ళ చెల్లి అవునా అదెలా అని అడుగుతుంది. అడగగానే అంతే కదా, ఇప్పుడు నీకేదన్నా ఇప్పుడు మీ అమ్మకి ప్రాబ్లం వచ్చింది, దానికి ఆ పర్టికులర్ డాక్టర్ మందులు ఇవ్వగలడే కానీ దానికి ఏం తింటే తగ్గుతుంది, ఏం తినకుండా ఉంటే కరెక్ట్గా ఉంటుందని వాళ్ళు చెప్పలేరు, మేమే చెప్పాలి. సో ఎవ్వరు ఎంత పెద్ద డాక్టర్లు అయినా పేషెంట్కి ఒక డైట్ చెప్పాలి అంటే అది నేనే చెప్పాలి కదా, సో అందుకని నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా అని అంటారనమాట. అప్పుడు వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ నువ్వు అని అంటారనమాట. థ్యాంక్ యూ అని అంటది రియా. తర్వాత అవును ఇంకొకటి అడుగుతాను అంటే అడుగు అని అంటది. మీకు మా అక్క అంటే ఇష్టమా అని అడుగుతుంది అనమాట డైరెక్ట్గా. అడగంగానే రియా షాక్ అవుతుంది. ఏంటి పిల్ల ఇలా అడిగింది, కొంపతీసి నా మనసులో ఉన్న మాట తనకు అర్థమైందా ఏంటి అనుకొని, అదేంటి అలా అడిగారు అంటది రియా. అంటే ఏమీ లేదు,
జస్ట్ ఉత్తిగానే అడుగుతున్నాను అని అంటే, ఇష్టం అంటే ఏ విధంగా అడుగుతున్నారు మీరు అంటే అని అడుగుతుంది రియా. అనగానే అదే అబ్బా ఫ్రెండ్గా ఇష్టమా అని అడుగుతున్నా అంటే, యాజ్ ఏ ఫ్రెండ్ మీ అక్క అంటే నాకు చాలా ఇష్టం, షీస్ ఎ వెరీ గుడ్ పర్సన్ అని అంటదనమాట. అనగానే ఓకే అని చెప్పి ఇంకా నార్మల్గా సరే ఇంకా టిఫిన్ చేయండి అని చెప్పేసి ఇంక ఇద్దరు తింటూ ఇటువైపు తిరుగుద్ది. ఇటువైపు ఆరోహి కూర్చొని ఉందిగా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ ఆరోహికి పక్కగా తిరిగి అక్క ఏయ్ ఆరోహి అని గట్టిగా అంటే మెల్లగా కొంచెం తనకి వినపడేటట్టుగా పిలుస్తుంది అనమాట. పిలవంగానే ఆరోహి ఇటువైపు తిరిగి ఏంటి నీ బాధ, అమ్మతో మాట్లాడుతున్నానుగా అని అంటది. అంటే అమ్మతో ఎప్పుడైనా మాట్లాడవచ్చు, ఇంటికి వెళ్ళాకైనా మాట్లాడుకోవచ్చు, ఫస్ట్ నాతో మాట్లాడు అని అంటదనమాట. అబ్బా ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతుంది ఆరోహి. అప్పుడు వాళ్ళ చెల్లెలు నాకేం ప్రాబ్లం లేదు, ఇంకో 2 డేసే మనం ఇక్కడ ఉండబోయేది, నీ మనసులో ఉన్న మాట రియాకి ఇంకెప్పుడు చెప్తావు అని అడుగుతుంది అనమాట. అనగానే కదా భయం వేస్తుంది అని అంటది ఆరోహి చిన్న పిల్లలాగా, ఏమీ తెలియని అమాయకురాల్లాగా. అనేసరికి అవును మరి నీకేమీ తెలీదు, ఎంత పెద్ద బిజినెస్ని డెవలప్ చేసావు, ఐకాన్ అవార్డ్ తీసుకున్నావు, జస్ట్ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయడం రాదా నీకు అని వాళ్ళ చెల్లి తిడుతూ ఉంటుందన్నమాట ఆరోహిని. అప్పుడు ఆరోహి అబ్బా అరవకే, తను వింటుంది, సరే ఇంకా 2 డేస్ ఉంది కదా, ఎలానో ఒకలా మ్యాక్సిమం ట్రై చేస్తానే చెప్పడానికి అని అంటదనమాట. అనగానే త్వరగా చెప్పు, నాకు తెలిసి తనకు కూడా నువ్వంటే ఇష్టం అనుకుంటా, కాబట్టి నువ్వు చెప్పగానే ఎస్ అనే అంటది అనుకుంటున్నానే అని అంటది అనమాట. నీకెలా తెలుసు అని అడుగుతుంది ఆరోహి. అంటే ఇప్పుడు ఇది అవసరమా, నిన్ను ప్రపోజ్ చేయమన్నాను, చేయి త్వరగా అని అంటదనమాట. సర్లే అని చెప్పి ఇంకా అందరూ టిఫిన్లు చేసేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత వాళ్ళకి అలాట్ చేసిన కార్లో దగ్గరలో ఉండే కొంచెం ఆ వెచ్చదనం ఉండేంత వరకు వాళ్ళ అమ్మతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, షాపింగ్స్ చేస్తారు, అన్నీ చేసుకొని ఇంకా వాళ్ళ అమ్మని తీసుకొచ్చి రూమ్లో లంచ్ కూడా బయట చేసేసి వాళ్ళ అమ్మని రూమ్కి తీసుకొచ్చి వదిలిపెడతారనమాట. అయితే ఆ పక్కనే ఒక చిన్న క్లినిక్ ఉంటుంది. ఆ క్లినిక్లో 3 నర్సులు ఉంటారనమాట. సో ఆ నర్సుల్లో ఒక నర్స్ని హైర్ చేసుకుంటుంది ఆరోహి. చూడండి అమ్మ, మేము ఇక్కడ ఒక 3 రోజులు ఉంటాము, మధ్యాహ్నం పూట మేము ఇట్లా బయటికి వెళ్తే మా అమ్మ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, పెద్దగా హెల్త్ బాగుండదు తనకి, సో ఈ 3 రోజులు మీరు మధ్యాహ్నం మీ లంచ్ అయిపోయాక మీరు మా అమ్మని చూసుకోగలరా అని అడిగితే ష్యూర్ మేడం చూసుకుంటాను అని చెప్పి ఒక నర్సు మాట్లాడుకుంటారనమాట. ఇంకా అందుకని వీళ్ళు సాయంత్రం పూట బయటికి వెళ్ళేటప్పుడు ఆ నర్సుని అక్కడ ఉంచేసి వీళ్ళు బయటికి వెళ్తారు. సో దట్ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు అమ్మ మీద టెన్షన్ లేకుండా. సో ఇలా వాళ్ళు హ్యాపీగా ఒక 2 రోజులు గడిచిపోతాయి. ఇంకా రేపు బయలుదేరాలన్నమాట. ఇదే లాస్ట్ డే వాళ్ళు డార్జిలింగ్లో ఉండేది. ఇక అన్నీ మ్యాక్సిమం డార్జిలింగ్లో చూడవలసిన ప్రదేశాలన్నీ చూసేశారు. ఇంక ఇదే లాస్ట్ రోజు అనమాట. ఇంకా వాళ్ళ చెల్లెలు ఆరోహి దగ్గరకు వచ్చేసి ఇంకెన్ని రోజులే, రేపు వెళ్ళిపోతాము, అర్థమవుతుందా నీకు, 2 రోజుల టైం ప్రశాంతంగా పోయింది, ఒక్క మాట చెప్పడానికి నీకు ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుంది, నైట్ మొత్తం మీరిద్దరు ఒంటరిగా ఉంటున్నారు, నువ్వేదో చించేస్తావనే కదా నేను అమ్మ దగ్గర కష్టపడి పడుకుంటున్నాను, నువ్వేమో ఏమీ చెప్పట్లేదు, ఎలానే ఇలా అయితే అని ఆరోహిని తిడుతూనే ఉంటుందన్నమాట వచ్చెళ్ళి. అంటే లేదే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈరోజు చెప్పటానికి అని అంటుందన్నమాట. సరే ఏదో ఒకటి ఏడు అనుకుంటూ ఇంకా అలా వెళ్తూ ఉండగా రోప్ వే అని మీలో ఎంతమంది రోప్ వే ఎక్కారో లేదో నాకు తెలీదు, నేను ఎక్కాను సింగపూర్లో. సో నేను ఆ ఇమేజ్ మీకు ఈరోజు వచ్చే ఇమేజ్ అదే, స్కై బస్సెస్, దాన్ని స్కై బస్ అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో రోప్ వే అని అంటారు అనమాట. సో ఆ రోప్ వే ఎక్కాలి. కానీ మన ఆరోహికి ఎత్తులంటే భయం కదా, హైట్స్ అంటే భయం కదా. పైనుంచి అమ్మో ఇంత ఎత్తు మీద నుంచి మనం ప్రయాణం చేయాలన్నా, ఏమొద్దు, ప్రశాంతంగా ఇంకెక్కడికన్నా వెళ్ళి రూమ్కి వెళ్ళిపోదాం, అమ్మ కూడా ఒంటరిగా ఉంది అని చెప్పి ఆరోహి తప్పించుకుందామని చూస్తుంది అనమాట.
కానీ ఆరోహి వాళ్ళ తమ్ముడు అబ్బాయిలకి జనరల్గా ఇలాంటి ఎక్కాలి, దూకాలి, దూకేవి, ఎక్కేవి, ఎగిరేవి వాళ్ళకి బాగా నచ్చుతాయి కదా. సో లేదక్క, కంపల్సరీగా నేను ఇది ఎక్కాల్సిందే. అంత దూరం పోయి రేపు మా కాలేజ్లో మా ఫ్రెండ్స్ అడిగితే నేనేం చెప్పను, రోప్ వే మా అక్కకి భయం రా, అందుకే మేము ఎక్కలేదని చెప్తే నవ్వుతారక్క, నేను ఎక్కాల్సిందే అని అంటాడనమాట. అంటే ఆరోహి, వద్దురా, చూడు ఎంత హైట్లో ఉందో, వద్దు, సేఫ్ కాదు, భయం వేస్తుంది నాకు అని అంటదనమాట. అప్పుడు రియా, హే పిచ్చా నీకు, ఫ్లైటే ఎక్కి దిగావు, ఓకే, అంతకంటే హైట్ ఉందా ఇది? సో అయినా నేను ఉండగా నీకెందుకు భయం, నేను నీ పక్కనే ఉంటానుగా, రా వెళ్దాం అని బలవంతంగా ముగ్గురు కలిసి తన్ని తీసుకెళ్తారనమాట ఎక్కడానికి. యాక్చువల్గా వాళ్ళు కింద ఉన్నప్పుడు అనుకున్నది ఏంటంటే, ఒక్క బస్సులో నలుగురు ఎక్కొచ్చు, ఆ కార్లో నలుగురు ఎక్కొచ్చు, సో ఒకరికొకరు తోడుంటారులే అనుకున్నాను. ఆ ధైర్యంతో ఆరోహి కూడా ఓకే అనుకొని మెల్లగా పైకి ఎక్కిద్దనమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే, లేదండి మేము ఒక కార్లో ఇద్దరిని కూర్చోబెడతాము, సో ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు అని అనగానే ఆరోహి, అమ్మో అయితే నేను రాను అంటుంటుంది అనమాట, భయానికి వణికిపోతూ. అప్పుడు ఆరోహి వాళ్ళ చెల్లెలు తనకి దగ్గరగా వచ్చి, పిచ్చానికి ఏమన్నా, నేను తమ్ముడు ఒక బస్సులో ఒక కార్ ఎక్కేస్తాము, నువ్వు రియా ఒక కార్లో రండి, ఇదే కరెక్ట్ ఆపర్చునిటీ, చూసావా ఎంత హైట్స్లో నువ్వు, ఇది ఒక స్వీట్ మెమరీగా మిగిలిపోతుంది, మంచిగా ఒక హైట్లో రొమాంటిక్ ప్లేస్లో చూడు మంచు బిందులు పడుతూ ఉన్నాయి, ఇలాంటి ఒక అట్మాస్ఫియర్లో నీ లవ్ని నువ్వు రియాకి కన్ఫ్యూజ్ చేయి, ఓకేనా అని చెప్పేసి తను వాళ్ళ తమ్ముడు ఒక కార్ ఎక్కేసి బయలుదేరి వెళ్ళిపోతారు కూడా. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ కొద్దిసేపటికి ఇంకో కార్ వస్తుంది. ఆ కార్లో రియా అండ్ ఆరోహి కూర్చుంటారు అనమాట, ఎదురెదురు కూర్చుంటారు. వాళ్ళ మధ్యలో ఒక రాడ్ ఉంటుంది పట్టుకోవడానికి, ఇన్ కేస్ ఏదైనా భయం వేసినా పట్టుకోవడానికి వాళ్ళిద్దరి మధ్యలో ఒక రాడ్ ఉంటుంది. అటువైపు ఇద్దరు కూర్చునే ప్లేస్ ఉంటుంది, ఇటువైపు కూడా ఇద్దరు కూర్చునే ప్లేస్ ఉంటుంది, కానీ వాళ్ళు ఇద్దరినే అలౌ చేస్తారు. సో ఆరోహి ఏంటి, ఆ పోల్ని గట్టిగా పట్టుకొని దేవుడా అనుకుంటూ వణిక్కిపోతూ అంత మంచులో కూడా భయానికి చెమటలు కారుతూ ఉంటాయి తనకి, అంత టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. సో అలా వెళ్తూ ఉంటారు. ఇంకా రియానేమో, అరే ఎందుకు భయపడుతున్నావు, నేను ఇక్కడే ఉన్నాను, నన్నే చూడు, నా కళ్ళల్లోకి చూడు, నువ్వు పైకి కిందికి పక్కకి ఎటూ చూడకు, కొద్దిసేపు నువ్వు నా కళ్ళల్లోకి చూసావు అంటే నువ్వు ఈ పక్కన ఉన్న ప్రపంచాన్ని మర్చిపోగలుగుతావు, సో దట్ నువ్వు ఆ తర్వాత నువ్వు ఈ పక్కన ఈ గుట్టలు, ఆ అడవి బాగా ఎంజాయ్ చేస్తావు, కాబట్టి ఫస్ట్ నువ్వు నన్నే చూడు అని చెప్పి ఒకరి కళ్ళల్లో ఒకరు రొమాంటిక్గా చూసుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఏమవుతుంది, ఆ బస్సు సేఫ్గా, ఆ కార్లో సేఫ్గా వీళ్ళు అవతలికి వెళ్తారా, లేదా ఆ కార్లో ఇంకేదన్నా జరుగుతుందా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.